ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో భారత్కి ఒక గుడ్ న్యూస్. నిన్న భారత్కి సంబంధించి వచ్చేటువంటి మయూరి నారి అనేటువంటి ఒక బల్క్ క్యారియర్ని పేల్చిన ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. భారత్ పేరు చెప్పగానే ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసింది. మేము ఈ హార్ముజ్ జలసంధి నుంచి రష్యా చైనాలకు సంబంధించిన యుద్ధ నౌకల్ని లేకపోతే వారికి సంబంధించి బల్క్ క్యారియర్స్ని ఆయిల్ ట్యాంకర్స్ని వదిలేస్తున్నట్టుగానే భారత్ కూడా ఎగ్జంప్షన్ ఇస్తున్నాము. భారత్కు సంబంధించి వెళ్ళేటువంటి ఆ షిప్స్ కూడా వెళ్ళొచ్చు, వాటిపై ఎటువంటి అటాక్ చేయము, వారికి రక్షణ ఇచ్చి ఈ హార్ముజ్ జలసంధిని దాటిస్తాము. ఇజ్రాయెల్ ఎలాగో మనకు సపోర్టివ్గా ఉంటుంది, ఇజ్రాయెల్ వాటిస్లో కూడా అటాక్ చేసే అవకాశం లేదు. అయితే గీతే ట్రంప్కే మళ్ళీ మైండ్ దొబ్బి కనుక ట్రంప్ ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుందేమో, ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ ఇరాన్ కూడా ఇప్పుడు మేము అటాక్ చేయము, భారత్కు వెళ్ళేటువంటి నౌకల్ని స్వేచ్ఛగా తీసుకువెళ్ళండి, మేము భారత్ నౌకల్ని అడ్డుకోము, భారత్కు మాత్రమే ఈ అవకాశం, అంటే భారత్ చైనా రష్యా ఈ మూడు దేశాలకి అవకాశం ఉంది. సో భారత్ నౌకలకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. సో భారత్తో పాటుగా చైనా రష్యాలకు కూడా అవకాశం కల్పించింది. నిన్నటి వరకు హార్ముజ్ మూసివేతతో భారత్లో చమురు కష్టాలు మొదలయ్యాయి, పెట్రోల్ డీజిల్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనబడుతోందనే చర్చలు కూడా జరిగాయి. ఇక గ్యాస్కి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో గ్యాస్ నుంచి కూడా కొంచెం ఎగ్జంప్షన్ రావచ్చు. సో ఇండియాకి వచ్చేటువంటి గ్యాస్ సరఫరాలో కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ ఆయిల్ సరఫరాలోకి ఎటువంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. సో భారత్కి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నామో, గ్యాస్ సంబంధిత సమస్య కానీ క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరుగుతాయనేటువంటి చర్చ కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. సో ప్రత్యామ్నాయ మార్గాలని చమురు దిగుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది భారత్ కూడా. ఇంతలోనే ఇరాన్ ఈ తాజా ప్రకటనతో భారత్కు ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. భారత్లో ఇప్పుడు ఎటువంటి బిగ్ ఇష్యూ అవసరం లేదు. ఇకపైన డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి అన్ని రకాలుగా క్లియరెన్స్ వచ్చినట్టే. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి భారత్ సుమారుగా 20% ప్రపంచ దేశాలకు సప్లై అయ్యేటువంటి ఆయిల్ మొత్తం కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే వస్తూ ఉంటాయి. సో హార్ముజ్ జలసంధి నుంచే వస్తూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి క్లియరెన్స్ ఇవ్వడంతో పెద్ద మొత్తంలో ఇటు భారత్కి అవకాశం దొరికింది. ఇరాక్ అండ్ సౌదీ నుంచి భారత్ ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో 30 నుంచి 35% సౌదీ అండ్ అటు ఇరాక్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. సో ఆ మార్గాలు ఏమైనా ఉన్నాయి, ఈ యొక్క ఆయిల్ రావాలి, దానికి సంబంధించి మనకు అవైలబిలిటీ ఉండాలంటే కేవలం హార్ముజ్ జలసంధి మాత్రమే. సో హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పుడు ఇండియా వైపుగా వచ్చేటువంటి ఈ మార్గానికి ఇరాన్ అవకాశం కల్పించింది కాబట్టి ఇరాక్ నుంచి వచ్చేటువంటి మన క్రూడ్ ఆయిల్ అయినా, సౌదీ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ అయినా, ఇంకా ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి భారత్ వైపుగా వచ్చేటువంటి ఏదైనా కూడా, నిన్న దుబాయ్ ఖలీఫా పోర్ట్ దగ్గర నుంచి ఇటు భారత్ వైపుగా వచ్చేటువంటి మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ షిప్ని ఇరాన్ పేల్చేసింది. మైన్ లేయర్స్ని పెట్టి పేల్చేసింది. ఈ మైన్ లేయర్స్ పెట్టి పేల్చేయడం మూలంగా 30,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఆ యుద్ధ నౌక పూర్తిగా మునిగిపోయింది. 3 సజీవ దహనం కూడా అయ్యారు అక్కడే, ఆ షిప్లోనే పూర్తిగా వాళ్ళంతా కూడా జల సమాధి అయిపోయారు. సో ఇప్పుడు ఆ యుద్ధ నౌక పేలిపోయిన తర్వాత భారత్ వైపు నుంచి కూడా కొంత ఆగ్రహం కనిపించింది. ఇరాన్ భారత్ను వెన్నుపోటు పొరుస్తుందా, ఇరాన్ భారత్ని వెనకడుగు వేస్తుందా, భారత్ని ఇబ్బంది పెడుతుందా అంటే ఇప్పుడు దానికి వెనకడుగు వేసి ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసి భారత్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు, అది థాయిలాండ్ షిప్ అని అనుకొని మేము దాన్ని పేల్చేయడం జరిగింది. మేము వద్దని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఆ ఫ్లాగ్ పైన అక్కడ ఆ షిప్ పైన కూడా థాయిలాండ్ జెండాని ఎగరవేశారు. భారత్ అని తెలిస్తే మేము అటాక్ చేసే వాళ్ళమే కాదు, అయినా మేము చేసిన దాడిలో భారత్కి ఎటువంటి నష్టం లేదు, అక్కడ జరిగిన నష్టం అంతా థాయిలాండ్ షిప్కి థాయిలాండ్ కంపెనీకి మాత్రమే అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ చెప్తోంది. సో ఎట్టకేలకి ఇరాన్ అటాక్లో భారత సంబంధించి రావాల్సిన నౌక పేలిపోవడంతో ఇప్పుడు ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది. ఇక భారత్ కూడా క్లియరెన్స్ ఇస్తున్నాను, రష్యా చైనా నౌకలే కాదు భారత్ నౌకలని కూడా నేను క్లియరెన్స్ ద్వారా పంపించేస్తున్నాను అని చెప్పి ఇరాన్ ప్రకటన చేసింది. సో ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం, వరుసగా యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు ఇరాన్ ఎన్ని నౌకలు అక్కడ పేల్చేసింది అనేది. సో మార్చ్ 1న 3 యుద్ధ నౌకల్ని పేల్చేసింది ఇరాన్. సో అది మార్చ్ 1 అండ్ మార్చ్ 3న కూడా ఇదే మాదిరిగా అటాక్స్ జరిగాయి. మార్చ్ 4న 3 షిప్స్ని పేల్చేసింది, అదంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరే. మార్చ్ 6న 1 షిప్ని పేల్చేసింది. మళ్ళీ మార్చ్ 7న 1 బహ్రెయిన్ దగ్గర, సుమారుగా కువైట్ బహ్రెయిన్ దగ్గర. ఇప్పుడు మార్చ్ 11న నిన్న 3 షిప్లను పేల్చేసింది. దాంట్లో మయూరి నారి 1, వన్ మెజెస్టీ 1, స్టార్ గ్వెనిత్ 1. సో ఈ 3 కూడా నౌకలు పేలిపోయాయి. దీని తర్వాత ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటివరకు మనం ఎదుర్కొంటున్న సమస్యలో అతి కీలకమైన సమస్య గ్యాస్ కనెక్షన్ కష్టాలు. సో కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో ఆ కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఇబ్బందులు పడుతున్న తరంలో ఇప్పుడు
హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని చెప్పి ఇరాన్ చెప్పడంతో ఈ కష్టాలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. కానీ సమయం పట్టొచ్చు. ఒక వారం రోజుల పాటుగా సమయం పట్టొచ్చు, లేదా కనీసం 2-3 రోజుల పాటుగా సమయం పట్టొచ్చు. ఆ తర్వాత భారత్కి రావాల్సిన క్రూడ్ ఆయిల్లో కూడా కొంత షార్టేజ్ ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు భారత్ వెతుకుతూ ఉన్నప్పటికీ కొంత షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉందనేటువంటి చర్చలు జరగడంతో ఇప్పుడు భారత్ ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరం లేదు, మేము ఈ దారిని వదిలేస్తున్నాము, మీరు హార్ముజ్ జలసంధి మధ్యలో నుంచే మీరు తీసుకెళ్ళేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ని తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా భారత్కి క్లియరెన్స్ ఇచ్చింది ఇటు ఇరాన్. సో నిన్న మయూరి నారి భారత్ వైపుగా గుజరాత్ కాండ్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఆ నౌక పేలిపోవడం మనం చూస్తున్నాం. ఇరాన్ అటాక్స్లో నౌక మొత్తం కూడా పూర్తిగా పేలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది, సముద్ర నీళ్ళలో పూర్తిగా కలిసిపోయింది. 3 అందులో పనిచేస్తున్న క్రూ సిబ్బంది కూడా స్పాట్లోనే మరణించారు. అయితే దీంట్లో పెద్ద మొత్తంలో బంగారం, స్టీల్ అండ్ ఇతరత్ర పెట్రోకెమికల్స్ అండ్ కొన్ని ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్, రా మెటీరియల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ కూడా ఇప్పుడు దాంట్లో నింట మునిగిపోయాయి. సో దీంతో ఇరాన్ కూడా ఒక భయం వేసింది. ఇప్పటికే నేను ఈ దేశాలతో పోరాడుతున్నాను, ఈ దేశంలో అనవసరంగా నేను ఇండియాను కూడా పిలవాలా? ఇండియా వాళ్ళు తటస్థంగా ఉన్నారు కదా, వాళ్ళ పర్వాలు చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి. మాది ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి భారత్, చైనా ఈ 2 దేశాలు మాత్రం అతిపెద్ద దేశాలు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నవి. నేను వాటిని కనుక ఆపితే అవి కూడా నాకు వ్యతిరేకంగా మారితే డెఫినెట్గా నాకు ప్రమాదం వాటిలో అవకాశం ఉంది. సో వాళ్ళకు కూడా తెలుసు ఈ అమెరికాతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, రష్యా ఇబ్బంది పడుతోంది, చైనా ఇబ్బంది పడుతోంది, భారత్ కూడా ఇబ్బంది పడుతోంది ఆన్ ది బిహాఫ్ ఆఫ్ టారిఫ్స్తో కానీ మాటలతో కానీ. కాబట్టి ఈ ఇబ్బందులో నుంచి అమెరికా ఎప్పుడైనా సరే ఇండియా, రష్యా అండ్ చైనాని కాంపిటీషన్గా చూస్తోంది. సో ముఖ్యంగా ఇండియా విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ పక్క దేశం, ఇండియాకి శత్రు దేశం పాకిస్తాన్కి అమెరికా సహకరిస్తోంది. కాబట్టి నేను ఇండియాని ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా అమెరికా అనేది భారత్ దృష్టిలో కొంత ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా నా దగ్గర నుంచి నేను యాక్సెప్ట్ చేస్తే ఆయిల్ తీసుకెళ్తారు కాబట్టి ఆయిల్ పర్మిషన్ ఇస్తాను. దీంతో ఇండియా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు, నాకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంకా పెరిగితే, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా పెరిగితే, ఫైనాన్షియల్గా ముందుకెళ్ళగలిగితే రేపటి రోజున అమెరికా ఎటువంటి ఇబ్బంది పెట్టినా కూడా అమెరికాను సైతం ఎదిరించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనలో బహుశా ఇరాన్ వచ్చి ఉంటుంది. సో ఇరాన్ ఇప్పుడు భారత్కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి, ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. వారం రోజులుగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ బిగ్గెస్ట్ సమస్యకు సంబంధించి ఆ బిగ్గెస్ట్ సమస్యలో నుంచి ఇప్పుడు బయటపడడానికి ఇదొక అవకాశంగా ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి క్లియరెన్స్ వచ్చింది. సో భారత్ కొనుగోలు చేసేటువంటి ఆయిల్లో నుంచి సుమారుగా 35% ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఇప్పుడు దానికి ఒక బ్రేక్ పడడంతో కొన్ని రోజుల పాటుగా ఇప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ లైన్ క్లియర్ అయిపోయింది. ఇక గ్యాస్ మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్స్ మళ్ళీ మనకు కొన్ని రోజులు టైం పట్టవచ్చు, బట్ రిట్రైవ్ అవకాశం కనబడుతోంది. ఇంకో వైపు నుంచి అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా అన్ని రకాల క్లియరెన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. సో హార్ముజ్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో ఆ బెలూన్స్ లాంటివి, ఇవే నిన్న ఆ మయూరి నారి షిప్ని పేల్చేసినవి. ఈ మైన్ లేయర్స్ అంటే ఇవే అండర్ గ్రౌండ్లో సముద్ర గర్భంలో కింద వెయిట్స్ వేసి వాటికి చైన్తో హ్యాంగ్ చేసి పైకి వదిలేస్తూ ఉంటారు. వన్స్ ఈ షిప్ వచ్చి వాటిని ఢీ కొట్టగానే బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో కూడా అటువంటిదే జరిగింది. ప్రెజెంట్ అక్కడ మయూరి నారి షిప్ పేలడానికి కారణం కూడా ఇవే మైన్ లేయర్స్. సో ఇప్పుడు ఈ మైన్ లేయర్స్ కారణంగానే ఇప్పుడు అక్కడ మయూరి నారి పేలిపోయింది. కానీ ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది. ఇది భయపడమంటామా, లేకపోతే సహకరించడం అంటామా, లేకపోతే భక్తి చాటుకోవడం అంటామా, ఏదేమైనా కూడా భారత్ నౌకలు వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. రష్యా, చైనాతో పాటుగా భారత్ నౌకలు కూడా వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు స్టేట్ వైజ్గా పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు ఉంది, తెలంగాణలో 108 రూపాయలు, మధ్యప్రదేశ్లో 107 రూపాయలు, బీహార్లో 106, సిక్కింలో 103, అన్ని చోట్ల దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా 100కు పైచిలకే 105కు సమీపంగా 110కి దగ్గరగా ఉన్నాయి. సో కంపారిటివ్లీ నార్థన్ స్టేట్స్తో పోలిస్తే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న 10 రూపాయలు అదనంగా ఉంది. సో తెలంగాణలో 108, ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు ప్రజెంట్ పెట్రోల్ ధరలు ఉన్నాయి. సో ఇవి కనుక ఇంకా వార్ కొనసాగితే ఆటోమేటిక్గా ఇవి ప్రైస్ హైక్ అయ్యే అవకాశం ఉంది. వెన్ దెర్ ఈజ్ మోర్ డిమాండ్ దెర్ ఈజ్ మోర్ ప్రైస్ ఇంక్రీజింగ్. సో అట్లాగే ఆ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఆ ప్రాంతం నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కనుక మనకు తగ్గుముఖం పడితే ఆ క్రూడ్ ఆయిల్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ కోసం భారత్ వెతుకుతూ ఉన్నా ఏమాత్రం దాన్ని భర్తీ చేయకపోవచ్చు. ఆటోమేటిక్గా ధరలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి భారత్ నౌకలు ఇవ్వడానికి
ఇరాన్ అంగీకరించింది, అనుమతించింది, మేమే రక్షణగా ఉండి మీ యుద్ధ నౌకల్ని దాటిస్తామని చెప్తోంది. కాబట్టి ఇక భారత్కి ఈ యుద్ధంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతోంది. సో ఇది కేవలం క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలకు సంబంధించిన విషయంలో మాత్రమే లేదు. ఇంకా బంగారం ధరలు తగ్గుతాయా, సిల్వర్ ధరలు తగ్గుతాయని చాలా మంది